హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాజిక్ మిసా డైలీ బ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, గోధుమ పిండితో పరోటా చేసుకోవడం అలాగా మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ గోధుమ పిండి జల్లు పెట్టుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ చూడండి నీట్గా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఎక్కువ మెత్తగా అయినా కూడా మళ్ళీ బాగుండదు, పరోటాగా రాదు. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం స్మాష్ చేసి పిండి మొత్తం ఒక 10 minutes నానబెట్టాలండి. 5 minutes వచ్చేసి మన తర్వాత చిన్న రోల్స్గా మనకి ఎంత పరోటా కావాలో చిన్నగా రోల్స్ చేసుకోవాలి. రోల్స్ చేసుకున్న తర్వాత 1/2 kgకి అన్ని ఎన్ని వస్తాయో అన్ని చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చపాతీ లాగా దుక్కోవాలండి. నీట్గా రౌండ్గా రావాలి. బాగా పరోటా లాగా బాగా వస్తుంది, లేయర్స్ లాగా బాగా వస్తాయి. ఇలాగ చేసుకుంటే ఇప్పుడు ఆయిల్ వేసి వన్ సైడ్ వచ్చేసి కట్ చేయాలండి. సైడ్ మామూలుగా మనము సమోసా కట్ చేస్తాం కదా, అలా కట్ చేసి లేయర్స్ లాగా రౌండ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ మధ్యలో తీసి ఫ్లవర్ లాగా దాన్ని చేసేందుకు ఎంత బాగుంటుంది. తర్వాత దుద్దుకొని మనం పెనం మీద వేసుకుంటే బాగా పొరలాగా వస్తుంది. ఇది ఇంకో మోడల్ అండి, సెకండ్ మోడల్. ఇది కదా రౌండ్గా చపాతీ లాగా దుద్దుకొని ఇది ఇంకో మోడల్ చూపిస్తాను. ఎంత బాగుంది, ఇది కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఏది నచ్చితే అది బాగా ట్రై చేయండి. బాగా పరోటా లాగా మెత్తగా స్మూత్గా స్పాంజ్ లాగా ఉంటుంది చపాతీ చేసుకుంటే. ఇది కూడా పరోటా లాగా బాగా వస్తుంది, హోటల్ స్టైల్లో వస్తాయి. ఇది ఒక స్టైల్, క్రాట్ స్టైల్ అండి. ఇది కూడా బాగుంటుంది. మీకు ఈరోజు ఫోర్ స్టైల్స్ చూపిస్తాను పరోటాలు లాగా చేసుకోవడానికి. పల్సగా దుద్దుకోవాలి. ఆయిల్ వేసి లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. చాకుతో అక్కడ లైన్స్ లాగా వేసుకోవాలండి. మళ్ళీ దాన్ని మామూలుగా మడతలు వేసి రౌండ్ షేప్ తిప్పుకోవాలి. ఇది కూడా ఇంకా చాలా సూపర్గా వస్తుందండి. ఇది సో ట్రై చేయండి మీరు, ఎంత బాగా వస్తుంది పరోటా లాగా. ఇది వచ్చేసి 4th స్టైల్ అని. ఇది కూడా ఈ స్టైల్ కూడా చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది. 4 layers లాగా చాలా బాగా వస్తుంది. థర్డ్ 4 types అండి. 4 types చేసుకుంటే పరోటా చాలా బాగా వస్తుంది. హోటల్ స్టైల్లో చూడండి, నేను కలుస్తాను ఇప్పుడు. ఎంత బాగా వస్తుంది, లేయర్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ.